హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ డిఎస్సి ఐఈడిఎస్ఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి దరఖాస్తు అయితే మనకు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో మనీ పేమెంట్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే మనకు స్పెషల్ బీఎడ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటికి అయితే అప్లై చేసుకోండి. పోస్ట్ పరంగా కూడా మనకు చాలా బాగానే ఉన్నాయి. ఓకే, సో స్పెషల్ బీఈడ్ వారు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అన్నమాట. ప్రత్యేక అవసరాల పిల్లలకి మనకు వేరేగా డిఎడ్ మరియు బీఈడ్ ఉంటాయి కదా. సో బట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో కేవలం మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అందువల్ల స్పెషల్ బీఈడ్ చేసిన వారు మాత్రమే వీటికి అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఆన్లైన్ మనీ పేమెంట్ ఉంది, సబ్మిటెడ్ అప్లికేషన్ కూడా ఉంది. సో అంతేకాకుండా మనకు అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మన యొక్క పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఇచ్చారు. ముందుగా మనం మనీ పేమెంట్ చూసినట్లయితే మనం గతంలో ఏ విధంగా టెట్ మరియు డిఎస్సికి అప్లై చేసాము, సేమ్ అదే తరహాలో మనీ పేమెంట్ కానీ ఆన్లైన్ దరఖాస్తు కానీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా మీరు ఇక్కడ పరిశీలన చేయవచ్చు. ఓకే, ముందుగా మీరు అప్లికేషన్ పోస్ట్ ఫార్ అని చెప్పి ఇచ్చారు కదా, కేవలం ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పి. తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయగానే తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద మనకు రెడ్ కలర్ పక్కన చిన్న డాట్ అనేది క్లిక్ చేస్తే టిక్ మార్క్ అనేది వస్తుంది చూడండి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఎస్ అని, లేదంటే ఇతర స్టేట్కి సంబంధించిన అభ్యర్థి అయితే నో అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత కమ్యూనిటీ బిలాంగ్స్ టు అని చెప్పి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క కేటగిరీ ఏంటనేది మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత మనకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత 500 రూపీస్ అనేది పే చేయాలి కాబట్టి అక్కడ ఆల్రెడీ 500 రూపీస్ అనేది ఇచ్చేసాడు. తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అయితే ఎస్ అని, లేదంటే మీరు నో అని క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ అని, ఎక్స్ సర్వీస్మెన్ కాకపోతే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, సో వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ మనకు ఏదైతే NZSMXL ఉందో అది ఎంటర్ చేయాలన్నమాట అక్కడ. ఓకేనా. సో కంప్యూటర్లో అయితే మీకు స్క్రీన్లో చాలా నీట్గా కనిపిస్తుంది, మనం మొబైల్లో చూపిస్తున్నాం కాబట్టి కొంచెం ఇది ఇలా కనిపించడం జరుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని ఇక్కడ ఉంది కదా, సో ప్రొసీడ్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని చెప్పి మనకు కొన్ని డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆన్లైన్ మనీ పేమెంట్ అనేది మీరు మీ యొక్క మొబైల్ ద్వారానే పే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఇంటర్నెట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ మీరు టెట్కమ్ టీఆర్టీ కానీ మనకు డిఎస్సికి సంబంధించి మీరు ఏదైతే అప్లికేషన్ అప్పట్లో సబ్మిషన్ చేశారో సేమ్ అదే తరహాలో మనకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. జర్నల్ నెంబర్ మీరు ఆన్లైన్లో మనీ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ జర్నల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ మీరు ఏ రోజు మనీ పేమెంట్ చేశారో ఆ యొక్క డేట్ అయితే వేయాలి. ఈరోజు పే చేసినట్లయితే ఈరోజు డేట్ వేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, సో ఇయర్స్ కావాలంటే ఇయర్స్ కూడా మనకు ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మనకు ఇయర్స్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. తర్వాత సెలెక్ట్ పోస్ట్ ఫర్ అప్లయింగ్ అని చెప్పింది కదా, సో చూడండి ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మాత్రమే ఈ వేకెన్సీస్ అనేవి పడ్డాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంది. తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఫోటోని ఆ యొక్క ఫోటో కింద మనకు సిగ్నేచర్ని కూడా బ్లాక్ ఇంక్తో చేయమని చెప్పి అన్నారు. ఒకవేళ బ్లూ ఇంక్తో చేసినా పర్వాలేదు. ఓకేనా. సో మీకు ఫోటో విత్ సిగ్నేచర్ కూడా రెండు ఒకే దగ్గర ఉండేలాగా ఇక్కడ సైజెస్ అనేవి ఉండడం జరిగింది. ఆ రెండింటిని మీరు అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, సో ఇక్కడ అటాచ్ యువర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పీసీలో కానీ లేదంటే డెస్క్టాప్లో కానీ లేదంటే మీ యొక్క మొబైల్లో ఉంటే ఆల్రెడీ ఆ యొక్క సైజు తగ్గట్టుగా కేబీ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు అదే తరహాలో మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. తర్వాత డిక్లరేషన్ ఉంది కదా, సో టిక్ అనేది చేయాలి. అక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత పక్కన మీ యొక్క రైట్ వైపు ఏదైతే NNP77F అని ఉందో మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు వేరే నెంబర్ అనేది వస్తుంది, అది ఎంటర్ చేసి అప్లోడ్ అనేది చేయాలి. అప్లోడ్ అనేది చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అది నెక్స్ట్ ప్రాసెస్లో ఉంటుంది అనమాట. కేవలం మనకు ఇక్కడ వరకు మాత్రమే చూపించే అవకాశం అనేది ఉంది. ఓకే, సో తర్వాత మీరు అన్ని ఫిలప్ అనేది చేసిన తర్వాత మీరు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీ యొక్క రిఫరెన్స్ ఐడి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత టాప్లో మనకు రిఫరెన్స్ ఐడి ఆర్ క్యాండిడేట్ ఐడి అని ఉంటుంది. ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఆన్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. లేదంటే జర్నల్ నెంబర్ని ఎంటర్ చేసి, అంటే మీరు ఆన్లైన్లో మనీ పేమెంట్ చేస్తారు కదా, మనీ పేమెంట్ చేసినప్పుడు ఒక జర్నల్ నెంబర్ అనేది వస్తుందని చెప్పాను కదా, ఆ జర్నల్ నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ చేసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీకు ఆన్లైన్ దరఖాస్తును కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు ఏమైనా సరే డౌట్స్ కనుక ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకు కస్టమర్ కేర్కి సంబంధించి నెంబర్స్ అయితే హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకేనా.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ అనేవి పొందుతారు. థ్యాంక్ యూ.